గత వారం రోజుల నుంచి చూసుకుంటే మార్కెట్ అయితే కొంచెం ప్రెజర్లోనే ఉందని చెప్పాలి. ముఖ్యంగా యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది మార్కెట్ పైన బాగా ఎఫెక్ట్ చూపించింది. సో Q1 రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా లేకపోవడం మార్కెట్ ఇన్వెస్టర్లకు అయితే కొంచెం అంత సెంటిమెంట్ కలిసి రాలేదని చెప్పాలి. సో కంటిన్యూగా మార్కెట్ అయితే నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. మార్నింగ్ స్టార్ట్ అవ్వడం లాభాల్లో స్టార్ట్ అయిన మార్కెట్ ఎండింగ్ మాత్రం నెగిటివ్లో ఎండ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 375 పాయింట్లు నష్టపోయి 82,259 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ 100 పాయింట్లు నష్టపోయి 25,100 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 340 పాయింట్లు అయితే మైనస్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ మిడ్ క్యాప్లో కొంచెం నష్టాల్లో చూడొచ్చు. అండ్ స్మాల్ క్యాప్లో కొంచెం పాజిటివ్గానే మూవ్ అవ్వడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్గా చూసుకుంటే ఈరోజు మెటల్ సెక్టార్ అయితే కొంచెం మంచి మూమెంటం ఉందని చెప్పాలి. కన్స్ట్రక్షన్ అండ్ మెటల్ సెక్టార్లో మంచి మూమెంటం కనిపించింది స్టాక్స్లో. అండ్ మెయిన్ ప్రెజర్కి లో అయిన సెక్టార్ చూసుకుంటే ఐటీ సెక్టార్ అండ్ PSU బ్యాంక్ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ అన్నీ కొంచెం బాగా కంప్లీట్ నెగిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ట్రేడ్ డీల్ ప్రభావం Q1 రిజల్ట్స్ అయితే మార్కెట్ పైన బాగా ఉన్నాయని చెప్పాలి. అండ్ ముఖ్యంగా స్టాక్స్ వైజ్ చూసుకుంటే టాటా స్టీల్, ట్రెంట్, టైటాన్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ కొంచెం మంచి మూమెంట్లో అంటే పాజిటివ్గానే టాప్ గెయినర్స్ అని చెప్పొచ్చు. టాప్ లూజర్ చూసుకుంటే ఇన్ఫోసిస్, HCL టెక్నాలజీ, ఎటర్నల్, L&T అండ్ TCS ముఖ్యంగా ఐటీకి సంబంధించిన షేర్లే ఎక్కువ ప్రెజర్కి లోనే అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది మార్కెట్లో అంటే ఇలా మార్కెట్ ఎన్ని రోజులు ప్రెజర్లో ఉంటుంది, నెక్స్ట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి, మనతో పాటు ప్రెడిక్ట్ చేయడానికి మార్కెట్ని అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాధవి రెడ్డి గారు ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఉన్నారు. సార్ మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మేడం ఓవరాల్గా ఈరోజు మార్కెట్ని ఎలా అనాలిసిస్ చేస్తారు, రేపు ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? సో మనం అనుకున్నట్లుగానే మార్కెట్స్ రేంజ్ బౌండ్ లోనే ఉండిపోయాయండి. 25,000 సపోర్ట్ తీసుకుంటూ 25,400 ఈ రేంజ్ లోనే మనకి మార్కెట్స్ అనేవి ట్రేడ్ అయిపోతూ ఉన్నాయి. లాస్ట్ ఇది థర్డ్ వీక్ అండి ఈ విధంగా ఒక రేంజ్ లోనే మార్కెట్ 25,000 నుంచి 25,500 ఈ మధ్యలోనే ట్రేడ్ అవ్వడం అనేది ఇది కంటిన్యూస్ గా అంటే ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనుకోవాలా, లేకపోతే ఒక దగ్గర మార్కెట్ ఎటువంటి డైరెక్షన్ లెస్ అంటే డైరెక్షన్ లేకుండా ఉన్నట్టుగా మార్కెట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయండి. సో దానికైతే రీజన్స్ ఎక్కడికక్కడ అంటే ఎట్లా అంటే FIIs కొంచెం పాజిటివ్ గా లేరండి. మెయిన్ రీజన్ ఏంటంటే మన మార్కెట్స్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. వెన్ కంపేర్ టు కార్పొరేట్ ఎర్నింగ్స్ మీరు అన్నట్టుగా మనం ఏవైతే చూస్తున్నామో అంత ఆశాజనకంగా రాలేదు. అంటే మిక్స్డ్ ఉన్నాయండి, కంప్లీట్లీ నెగిటివ్ అని ఏం చెప్పలేము. లైక్ కొన్ని గుడ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయండి. ITC హోటల్స్ కానీ, కల్పతరు లిమిటెడ్, తర్వాత మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా ఇలా కొన్ని స్టాక్స్ కొంచెం మంచి రిజల్ట్స్ ఇస్తే కొన్ని అయితే మిక్స్డ్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇంత అంటే వాల్యూషన్స్ స్ట్రెచ్ అయి ఉన్నాయి ఇండియన్ మార్కెట్స్ లో. సిటీ కూడా డౌన్ గ్రేడ్ చేసిందండి మన ఇండియన్ మార్కెట్స్ ని, ఓవర్ వెయిట్ నుంచి న్యూట్రల్ గా డౌన్ గ్రేడ్ చేసింది. బికాజ్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. అసలు ఇండియన్ మార్కెట్స్ కన్నా మనకి కొంచెం ఇండోనేషియా లేకపోతే చైనా ఇలాంటి మార్కెట్స్ ఇంకొంచెం తక్కువ వాల్యూషన్స్ లోనే మనకి అవైలబుల్ గా ఉన్నప్పుడు ఇంత ఎక్స్పెన్సివ్ అంటే 23 టైమ్స్ PE ఉంది. బట్ కార్పొరేట్ రిజల్ట్స్ చూస్తుంటే అంత దానికి ఈక్వలెంట్ గా ఆ వాల్యూషన్స్ కి ఈక్వలెంట్ గా లేవు అనేది వాళ్ళ వాదనలాగా మనకి FIIs అయితే చాలా మ్యూటెడ్ గా ఉన్నారు. సో వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉంటే మార్కెట్ కొంచెం బ్రేక్అవుట్ అవుతుందండి. సో వాళ్ళ పార్టిసిపేషన్ మ్యూట్ గా ఉండడం వల్లనే ఈ పర్టికులర్ రేంజ్ బౌండ్ లోనే మనము ఉండిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. బట్ ఎనీహౌ SIPs ద్వారా కొంచెం మన రీటైలర్స్ పార్టిసిపేషన్ ద్వారా మార్కెట్స్ అయితే ఇక్కడ 27-28,000 crores పర్ మంత్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈక్విటీ మార్కెట్ లోకి రావడం అనేది కొంచెం మార్కెట్స్ ని ఇక్కడ హోల్డ్ చేశాయి. బట్ ఇక్కడ నుంచి బ్రేక్ అవ్వాలి, కొంచెం పైకి వెళ్ళాలి అంటే FIIs బయింగ్ కూడా మనకి కనిపించాలి, అదొక రీజన్. తర్వాత US ట్రేడ్ డీల్ కూడా కంప్లీట్ గా క్లోజ్ అవ్వలేదంటే ట్రంప్ అయితే చెప్తున్నారు వీఆర్ అబౌట్ టు క్లోజ్ అన్నది. బట్ అది అలా చెప్తూనే ఉన్నారు. ఈ వీక్ కూడా అయిపోయింది. యాక్చువల్ గా ఈ వీక్ ఒక అగ్రిమెంట్ అయిపోతుంది. US ఇండియా ట్రేడ్ డీల్ కంప్లీట్ అగ్రిమెంట్ అయిపోయి అనౌన్స్మెంట్ వస్తుంది అనుకుంటున్నాం కానీ బట్ ఈ వీక్ కూడా వచ్చేటట్టుగా కనిపించట్లేదు. సో అది ఇంకా ప్రొలాంగ్ అవుతూ ఉంది. సో August 1 వరకు డెడ్ లైన్ అనేది పెట్టుకున్నారు. సో అంతవరకు ఇదేమైనా స్ట్రెచ్ అయినట్లుగా ఇండియన్ US ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది ఇంకా క్లోజ్ అవ్వలేదు. బట్ ఈజ్ హ్యావింగ్ సమ్ అదర్ డీల్స్ విత్ యూరోపియన్ యూనియన్ తో కానీ, కెనడాతో కానీ
ఇట్లా వాళ్ళు డీల్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఇండియాతో అయితే వెరీ క్లోజ్ అంటున్నారు కానీ బట్ అది కూడా అంటే ఒక స్టాగ్నేట్ అయిపోయింది కాబట్టి మన మార్కెట్స్ కూడా ఆ కన్ఫ్యూజన్ నుంచి కొంచెం క్లారిటీగానే వస్తే మేబీ వీ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒక మూవ్మెంట్ అయితే మనకు కనిపిస్తుందండి. సో రైట్ నౌ అయితే 25,000 దగ్గర సపోర్ట్ అండ్ 25,400 and 450 దగ్గర మనకి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం ఓవరాల్గా సెక్టర్ గురించి ఆలోచిస్తే ఐటీ సెక్టర్ అయితే బాగా ప్రెషర్లోకి వెళ్ళడం జరిగింది. మెటల్స్ కొంచెం పుంజుకున్నాయి. అంటే ప్రజెంట్ ఐటీ సెక్టర్ గురించి ఏం చెప్తారు మేడం? సో ఐటీ అంటే మీరు టీసీఎస్ ఇట్లా డిసప్పాయింటింగ్ ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిందో సో ఇమీడియట్ గా మొత్తం ప్యాక్ అంతా కూడా ఐటీ ప్యాక్ అంతా కూడా మన నెగిటివ్ లో లాస్ట్ వీక్ అంతా చూసాము. సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇప్పుడు ఏంటంటే హెచ్సిఎల్ మంచి టెక్ మహీంద్రా మంచి రిజల్ట్స్ రాగానే కొంచెం మళ్ళీ కొంచెం మూవ్మెంట్ అయితే కనిపించింది. ఈ విధంగా ఐటీ మిక్స్డ్ గా మనకి రిజల్ట్స్ బట్టి మార్కెట్ సెక్టార్ లోని మూవ్మెంట్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇది కాకుండా మనము అంటే ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఐటీ సెక్టర్ ఆలోచించచ్చా? బై ఆన్ డిప్స్ అండి. సో ఐటీ కంపెనీస్ లో మనం ఎప్పుడైనా సరే బై ఆన్ డిప్స్ మనం మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా అది మనకి టెక్నాలజీ పరంగా ఇంకా మనకి చాలా దాంట్లో పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి బై ఆన్ డిప్సే మనం ఐటీ సెక్టార్ లో మనం చెప్పొచ్చు. పూర్తిగా నెగిటివ్ అయితే ఇంకా ఐటీ సెక్టార్ వైపు లేదండి. బట్ అగైన్ కాషియస్ తోనే ఉండాలి. ఎందుకంటే ఐటీ సెక్టార్ ఈజ్ అగైన్ డిపెండింగ్ అపాన్ ద యుఎస్ మార్కెట్స్ లో అక్కడ ఎలా ఉన్నాయనే దాన్ని బట్టే డిపెండ్ అవుతుంది. సో యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నంత వరకు ఐటీ సెక్టార్ లో అయితే పెద్దగా ప్రాబ్లం లేదండి. బట్ యుఎస్ లో కూడా చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. లైక్ ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో ట్రంప్ ఏమో ఫెడ్ రేట్ కట్ చేయమంటున్నారు, పవెల్ ఏమో ఫెడ్ రేట్ కట్ చేయటం లేదు. సో ఆయన ఏమైనా చైర్ నుంచి అంటే ఫెడ్ చైర్మన్ గా ఉన్న పవెల్ ని ఏమైనా ఆయన పక్కకు పెట్టేసి ఇక నెక్స్ట్ ఎవరినైనా తీసుకొచ్చైనా రేట్స్ ని కట్ చేయాలని చూస్తున్నారు. బట్ దట్ న్యూస్ ఈజ్ వెరీ వెరీ నెగిటివ్ అండి. సో ఆ న్యూస్ తోనే అంతా కూడా కన్ఫ్యూజ్ లో ఉంది. సో ఈ ట్రంప్ అసలు అన్సర్టనిటీ అనేది అసలు కంటిన్యూస్ గా జరుగుతుందండి. ఒక రోజు ఏమంటాడంటే లైక్ పవెల్ ని మేము రిజైన్ చేయమంటున్నాము, ఆయన్ని వెళ్ళిపోమంటున్నాం అంటారు. ఒక నిమిషం ఏమో ఇంకొక నెక్స్ట్ స్టేట్మెంట్ వస్తుంది. ఏమని వస్తుంది అంటే అలా ఏమీ లేదు, వి ఆస్కింగ్ హిమ్ టు వెయిట్ టిల్ హిస్ టర్మ్ వరకు. ఇలా ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ రావడంతో ఈ అన్సర్టనిటీ అనేది కంటిన్యూస్ గా వెళ్తూ ఉందండి, ఒక క్లారిటీ లేకుండా. సో దిస్ మైట్ కంటిన్యూ అంటిల్ దెర్ ఈస్ ఎ క్లారిటీ ఆన్ ట్రేడ్ డీల్స్ అండ్ క్లారిటీ ఆన్ ఫెడ్ రేట్ కట్ మీద కూడా ఒక క్లారిటీ వచ్చేంత వరకు మార్కెట్స్ అన్ని ఈ విధంగా ఉండేటట్టుగానే కనిపిస్తున్నాయి. మేడం ఇప్పుడు ట్రేడ్ డీల్ ఒకటి ఆగస్ట్ 1 వరకు కొనసాగుతుంది అండ్ ప్రజెంట్ Q1 రిజల్ట్స్ కూడా అంతా మెప్పించలేకపోతున్నాయి. అయితే ప్రజెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు కానీ ప్రజెంట్ బై చేయాలనుకున్న వాళ్ళు ఒక సగటు ఇన్వెస్టర్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ప్రజెంట్ చాలా సెక్టార్ స్పెసిఫిక్ గా చాలా సెలెక్టివ్ గా స్టాక్ స్పెసిఫిక్ గా ఉండడం ఒక్కటే మార్గం అండి. ప్రతి డిప్ ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని కొన్ని స్టాక్స్ ని వాళ్ళు రాడార్ లో పెట్టుకుని లైక్ SBI కానీ ICICI కానీ, ఎందుకంటే మన దగ్గర కూడా రేట్ కట్ అనేది ఓపెన్ ఉంది. రేట్ కట్ జరిగే మళ్ళీ ఇండియాలో రేపో రేట్ కట్ అనేది ఇంకా అవకాశం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది 7 year లోకి వెళ్ళిపోయిందండి. 2.6% కి లోకి వెళ్ళిపోయింది ఇండియన్ ఇన్ఫ్లేషన్. సో దీనికి తగ్గట్టుగా ఇంట్రెస్ట్ రేట్స్ ని మళ్ళీ తగ్గించే అవకాశం ఉంది అనగానే కొంచెం ఫైనాన్స్ కంపెనీస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ చాలా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. అందులో PSU బ్యాంక్స్ అయితే ఇంకా అంటే వాళ్ళ ఫైనాన్షియల్ రిజల్ట్స్ కొంచెం PSU కొంచెం స్ట్రాంగ్ గా మనకి ఇస్తున్నారండి. సో దానివల్ల మనకి SBI కానీ ICICI కానీ కొన్ని హోమ్ ఫైనాన్స్ కి సంబంధించిన ఇవన్నీ కూడా కొంచెం మనకి ఫ్యూచర్ లో ఏమైనా పాజిటివ్ గా అయ్యేటట్టు ఉన్నాయి. తర్వాత ఫోకస్ ఆన్ ఎనర్జీ అండి. అంటే గవర్నమెంట్ 20,000 crores ఈ గ్రీన్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేయబోతుంది అనే న్యూస్ రాగానే మనకి ఈ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ లైక్ NTPC, NHPC, సుజలాన్, ఐనాక్స్ విండ్, KPI గ్రీన్ ఇలాంటివి కొన్ని లైమ్ లైట్ లోకి వచ్చాయండి. అలానే మనకి గవర్నమెంట్ రిఫార్మ్స్ ఇన్ ఫెర్టిలైజర్ స్టాక్స్ లో కూడా, అంటే ఇప్పుడంతా కూడా మాన్సూన్ మనకి 90% వరకు అబౌవ్ నార్మల్లే మనకి ఆల్ ఓవర్ ఇండియా మనకి మంచి మాన్సూన్ అనేది మనకి వచ్చింది. సో దానికి బేస్ చేసుకుని కొంచెం కోరమండల్ ఫెర్టిలైజర్స్, కావేరీ సీడ్స్ ఇలాంటివి కొంచెం మొమెంటమ్ స్టాక్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ లాంగ్ టర్మ్ గా మనం చూసుకున్నట్లయితే ఈ ఫైనాన్షియల్ ఐటీ ప్యాక్ అండ్ FMCG ప్యాక్ ఇలా అయితే మనం కంటిన్యూగా ఏదైనా ఆపర్చునిటీ వస్తే కొంచెం స్టాక్ స్పెసిఫిక్ గా ఉండాలి. లేదు ఇంత కష్టంగా ఉంది, ఇంత మేనేజ్ చేయడం అనుకుంటే బెటర్ వి షుడ్ గో విత్ అన్ ఎక్స్పర్ట్స్ అండి. సో ఇంత ఈజీ కాదు ఈ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం, కానీ ఈ మార్కెట్స్ లో మనం కంటిన్యూగా
ఈ ఇదంతా కూడా ఈ గందరగోళంలో ఉండడం అనేది అంత ఈజీ కాదు, మనీ క్రియేట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. బెటర్ మీరు ఏమైనా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ని మీరు సంప్రదించి మీకు తగ్గట్టుగా ఎంత రిస్క్ ఉంది, ఎంతవరకు మనము ఏ ప్రోడక్ట్ లో ఉండొచ్చు. సో దెర్ ఆర్ మెనీ అదర్ ప్రోడక్ట్స్, అంటే ఈక్విటీతో పాటు డెట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనకి తగ్గట్టుగా ఏది డైవర్సిఫికేషన్ చేసుకుంటూ అసెట్ అలొకేషన్ చేసుకుంటూ వెళ్ళడమే బెటర్ అండి. అంత ఈజీ అయితే కాదు. మార్కెట్స్ హావ్ బికమ్ వెరీ వెరీ స్టాగ్నేటెడ్ అండ్ వెరీ కాంప్లికేటెడ్. మేడం, మనం కమ్యూనిటీ మార్కెట్ సైడ్ వస్తే గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఏం చెప్తారు? అంటే గోల్డ్ జనరల్గా మార్కెట్ వాలిటాలిటీ ఉంటే గోల్డ్ ఎక్కువగా మనం ఎక్కువగా రిజర్వ్కి వెళ్ళిపోతారు. కానీ జనరల్గా లిక్విడిటీ పడిపోతే కమ్యూనిటీ పెరుగుతుంది, కానీ ఆ థంబ్ రూల్ కూడా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. ఏం చెప్తారు? అవునండి, గోల్డ్ అనేది మేము ఎలా ప్రిడిక్ట్ చేసామంటే అది కూడా ఒక రేంజ్ బౌండ్ లోకి, అంటే 95,000 నుంచి 1 lakh రేంజ్ వరకు, అంటే 1 lakh అబోవ్ అయితే మేము ఇంకా గోల్డ్ అయితే ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుంది, 1 lakh అంత పైకి వెళ్ళిపోతుంది అని అయితే మేమైతే ఏం ప్రిడిక్ట్ చేయట్లేదు. కొంచెం డౌన్ సైడ్ అయితే కొంచెం కనిపిస్తోంది. సో అది ఎంత వరకు అంటే మేబీ ఒక 80-90,000 అయితే ఏం కాదు, బట్ టు సమ్ ఎక్స్టెంట్ 95,000కి ఇప్పుడైతే 97,000 అరౌండ్ గోల్డ్ 24 క్యారెట్ అయితే ట్రేడ్ అవుతుంది. సో 95,000 వరకు వచ్చే అవకాశాలు అయితే రీసెంట్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ట్రంప్ అన్సర్టనిటీ ఒకవైపు, వార్స్, ఇంకా అవన్నీ కూడా మనకి రిస్క్స్ ఉన్నాయి కాబట్టి గోల్డ్ మరీ అంత డౌన్ సైడ్ కి వెళ్లే అవకాశం, ఎందుకంటే అన్సర్టనిటీస్ ఉన్నంత వరకు మీరు అన్నట్టుగా గోల్డ్ వైపు హెవెన్ గా అందరూ కూడా సేఫెస్ట్ హెవెన్ గా అసెట్ క్లాస్ గా అందులోకి వెళ్తూ ఉంటారు. సో వీ డోంట్ సీ మచ్ డౌన్ సైడ్ ఆన్ ద గోల్డ్ ఆర్ అప్ సైడ్. సో ఇట్ విల్ బి బిట్వీన్ 95,000 and 1 lakh. ఓకే మేడం, అబౌట్ సిల్వర్ గురించి ఏం చెప్తారు? సో సిల్వర్ అయితే డెఫినెట్లీ అండి దెర్ ఈజ్ సమ్ గుడ్ రిటర్న్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్. గోల్డ్ లో అయితే ఇక్కడ నుంచి అన్ని రిటర్న్స్ అయితే మనకి కనపడకపోయినా, బట్ సిల్వర్ లో అయితే కొంచెం రిటర్న్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఈ ఇయర్ మంచి రిటర్న్స్ ఇచ్చింది సిల్వర్, 15 to 20%. ఇక్కడ నుంచి కూడా కొంచెం పెరిగే అవకాశాలు 1,15,000 ఈ రేంజ్ లో వరకు మనకి వెళ్ళే అవకాశాలు అయితే సిల్వర్ అనేది హై మార్క్స్ ని అంటే ఆల్ టైమ్ హైని రీచ్ అవుతూ వెళ్తోంది. సో సిల్వర్ లో అంటే గోల్డ్ తో కంపేర్ చేసుకుంటే సిల్వర్ లో కొంచెం హై ఎండ్ ప్రొజెక్షన్స్ అయితే కనిపిస్తున్నాయండి. మేడం, ఓవరాల్ గా ఫైనల్ గా రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు? సో ఇట్స్ ఆల్ అబౌట్ మనకి కార్పొరేట్ రిజల్ట్స్ దాని మీద కొంచెం బాగా ఇంపాక్ట్ అవుతున్నాయండి. మంచి రిజల్ట్స్ వచ్చి మంచి మనకి ఎర్నింగ్స్ ఏవైతే కంపెనీస్ రేపు రాబోతున్నాయి అవి కానీ వచ్చినట్లయితే కొంచెం పాజిటివ్ గా ఉంటుంది. లేదు అంటే డిసప్పాయింటింగ్ రిజల్ట్స్, అంటే ఇప్పుడు కొన్ని రిజల్ట్స్ అయితే కొంచెం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ లైక్ కొన్ని కంపెనీస్ అయితే కొంచెం డిసప్పాయింటింగ్, ఏంజల్ వన్ ఇలాంటివన్నీ కొంచెం అంటే బ్రోకింగ్ అండ్ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ అయితే కంప్లీట్ గా నెగిటివ్ గా ఉన్నాయి. ఏఎంసీ రిజల్ట్స్ అయితే కొంచెం బాగున్నాయి. ఇలా ఈ విధంగా మనకి మిక్స్డ్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయండి. దాన్ని బట్టి మార్కెట్స్ ఉంటుంది. ఇక అగైన్ ద మెయిన్ కన్సర్న్ ఈజ్ ద స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. అక్కడ నుంచి వాళ్ళు ఏమైనా ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి కూడా మార్కెట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. లెట్స్ హోప్ సో ఇది కొంచెం బ్రేక్ అయ్యి ఏదో ఒక యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది క్లోజ్ అయ్యేంత వరకు మార్కెట్స్ అయితే ఈ విధంగా 25,000 నుంచి 25,400 మధ్యలోనే మార్కెట్స్ స్టక్ అవుతాయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాల్టి స్టాక్ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.